హైపర్ ఆది తెలుగు బుల్లితెరపై మరియు వెండితెరపై తనదైన ముద్ర వేసిన పక్కా ఎంటర్టైనర్. ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి స్టార్ కమెడియన్, రైటర్గా ఆయన ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైపర్ ఆది అసలు పేరు కోట ఆదయ్య. ఆయన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లమల్ల గ్రామంలో 1990 జనవరి 1న జన్మించారు. ఆయన ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి వ్యవసాయం చేసేవారు. ఒకప్పుడు కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆది తన పట్టుదలతో వాటన్నిటినీ అధిగమించారు. ఆది చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. ఆయనకు గణితం మరియు ఇతర సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చేవి. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఆది హైదరాబాద్కు వచ్చి టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా ఆయనకు చిన్నప్పటి నుండి ఉన్న హాస్య చతురత ఆయన్ని ఊరికే ఉండనివ్వలేదు. స్నేహితులతో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేయటం ప్రారంభించారు. జబర్దస్త్ ప్రవేశం. ఆది చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి అదిరే అభి ఆయనకు జబర్దస్త్ షోలో స్క్రిప్ట్ రాసే అవకాశం ఇచ్చారు. అలా మొదలైన ఆయన ప్రయాణం ఆ తర్వాత టీం మెంబర్గా, ఆపై టీం లీడర్గా ఎదిగేలా చేసింది. జబర్దస్త్లో హైపర్ ఆది రైజింగ్ రాజు టీం ఒక సెన్సేషన్ సృష్టించింది. ఆది చెప్పే పంచ్ డైలాగులు ఆయనకు హైపర్ అనే బిరుదును తెచ్చిపెట్టాయి. సమకాలీన రాజకీయాలు, సామాజిక అంశాలపై ఆయన వేసే వెటకారం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. యూట్యూబ్ రికార్డులు. ఆయన స్కిట్స్ యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్లో ఉండేవి. కేవలం కమెడియన్గానే కాకుండా మంచి స్క్రిప్ట్ రైటర్గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై సక్సెస్ అయిన తర్వాత ఆదికి సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. తొలి చిత్రం 2015లో వచ్చిన సినిమా చూపిస్తామావా చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. కీలక చిత్రాలు తొలి ప్రేమ, చిత్రలహరి, భీమ్లా నాయక్, ధమాకా, సర్, రావణాసుర్రా వంటి సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. కేవలం జబర్దస్త్కే పరిమితం కాకుండా ఆది అనేక ఇతర టీవీ కార్యక్రమాలకు ప్రాణం పోశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇందులో ఆది చేసే హంగామా, కౌంటర్లు షో రేటింగ్ను అమాంతం పెంచేశాయి. డాన్స్ షోలో మెంటర్గా, యాంకర్గా తనదైన కామెడీతో ప్రేక్షకులను రంజింపజేస్తున్నాడు. హైపర్ ఆది తన పంచ్ డైలాగ్ల వల్ల కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. కొన్ని సామాజిక వర్గాలు లేదా వ్యక్తులపై ఆయన వేసిన జోకులు నిరసనలకు దారితీశాయి. అయితే తన ఉద్దేశం ఎవరిని నొప్పించడం కాదని, కేవలం నవ్వించడమేనని ఆయన పలుమార్లు వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమాని. ఆది మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. రాజకీయంగా కూడా ఆయన జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సాధారణ రైతు బిడ్డగా మొదలై నేడు తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్లలో ఒకరిగా ఆది ఎదిగారు. కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించడమే కాకుండా ఎంతో మంది పేద విద్యార్థులకు, కళాకారులకు ఆయన తన వంతు సహాయం అందిస్తుంటారు. హైపర్ ఆది కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా వెండితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ రైటింగ్, కామెడీ టైమింగ్ సినిమాలకు పెద్ద అసెట్గా మారాయి. ఆయన సినిమా కెరీర్ను 3 రకాలుగా విభజించవచ్చు. నటుడిగా ఆది సినిమాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు దక్కించుకున్నారు. ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు తొలి ప్రేమ, చిత్రలహరి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో కలిసి ఆయన చేసిన కామెడీ ట్రాక్స్ ప్రేక్షకులను బాగా నవ్వించాయి.
ముఖ్యంగా చిత్రలహరిలో గ్లాస్ థియరీ డైలాగ్స్ ఫేమస్ అయ్యాయి. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ పక్కన నటించాలనే తన కలను ఈ సినిమాతో నెరవేర్చుకున్నారు. ధమాకా రవితేజతో కలిసి ఆది చేసిన హంగామా ఈ సినిమా విజయానికి ఒక కారణం. సార్ ధనుష్ పక్కన ఒక బాధ్యతాయుతమైన మరియు కామెడీ టచ్ ఉన్న పాత్రలో కనిపించారు. ఆదికి ఉన్న అతిపెద్ద బలం ఆయన లేఖిని. చాలా సినిమాల్లో ఆయన కేవలం నటుడిగానే కాకుండా తన పాత్రకు సంబంధించిన డైలాగ్లను మరియు కొన్ని సందర్భాల్లో పూర్తి సినిమా కామెడీ ట్రాక్స్ను కూడా రాస్తుంటారు. ఆయన రాసే డైలాగుల్లో వెటకారం, రైమింగ్, ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా ఉండే పంచ్లు ఉంటాయి. స్పాంటేనిటీ షూటింగ్ స్పాట్లో దర్శకులు చెప్పిన డైలాగుల కంటే మెరుగైన పంచ్లను ఆది అక్కడికక్కడే క్రియేట్ చేయగలరు. రైమింగ్ పంచ్ కౌంటర్ ఇవ్వడంలో ఆది తర్వాతే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నారు. హీరోలతో కెమిస్ట్రీ ఏ హీరో పక్కన నటించినా వారితో పాత స్నేహితుల్లా ఇట్టే కలిసిపోతారు. ప్రస్తుతం ఆది కేవలం కామెడియన్గానే కాకుండా కొన్ని సినిమాలకు కథా చర్చల్లో కూడా పాల్గొంటున్నారు. త్వరలో ఆయన ఒక పూర్తి స్థాయి కథా రచయితగా కూడా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో ఆదికి ఒక క్రేజీ రోల్ దక్కింది. ప్రత్యేకత హరీష్ శంకర్ రాసే పదునైన డైలాగ్లకు ఆది పంచ్ పవర్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఈ సినిమాలోని కొన్ని కామెడీ సీన్ల కోసం ఆది స్వయంగా ఇన్పుట్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అబ్బాయి యువ హీరో శ్రీ విష్ణు సరసన ఆది ఒక పూర్తి స్థాయి కామెడీ రోల్ చేస్తున్నారు. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. శ్రీ విష్ణు టైమింగ్, ఆది పంచ్లు ఈ సినిమాకు ప్రధాన బలం. ధమాకా 2 రవితేజ ధమాకా విజయానికి ఆది కామెడీ కూడా ఒక కారణం. దీనికి సీక్వెల్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అది పట్టాలెక్కితే ఆది మళ్ళీ రవితేజతో కలిసి సందడి చేస్తారు. కేవలం నటించడమే కాకుండా రాబోయే ఒక ట్రెండ్ సినిమాలకు హైపర్ ఆది డైలాగ్ రైటర్గా కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలను తన పంచ్లతో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాల్లో కథ ఎంత సీరియస్గా ఉన్నా ప్రేక్షకులను రిలాక్స్ చేయటానికి దర్శకులు ఇప్పుడు ఆదిని ఒక కామెడీ ఇంజన్లా వాడుకుంటున్నారు. వరుస మెగా ప్రాజెక్ట్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రామ్ చరణ్ రాబోయే చిత్రాల్లో కూడా ఆదికి చోటు దక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ డాక్టరింగ్ కొన్ని సినిమాల్లో కామెడీ సరిగ్గా పండనప్పుడు ఆదిని పిలిచి సీన్లను రీరైట్ చేయించుకునే స్థాయికి ఆయన ఎదిగారు. బుల్లితెర, వెండితెర తర్వాత ఇప్పుడు ఆది కన్ను ఓటీటీపై పడింది. ఆహా ఒరిజినల్స్ ఒక ప్రముఖ దర్శకుడి పర్యవేక్షణలో ఆది ఒక పూర్తి స్థాయి కామెడీ వెబ్ సిరీస్కు కథ అందిస్తూ అందులో ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. డార్క్ కామెడీ తన రెగ్యులర్ పంచ్ స్టైల్కు భిన్నంగా కొంచెం డార్క్ కామెడీ జానర్లో ఒక ప్రయోగం చేయబోతున్నారని సమాచారం. అబ్జర్వేషన్ సామాన్యుడు రోజువారీ జీవితంలో వాడే పదాలను, స్లాంగ్ను తన స్క్రిప్ట్లో వాడటం ఆయనకు పెద్ద ప్లస్. స్పీడ్ నిమిషానికి 10 పంచ్లు వేయగల వేగం ఆయన సొంతం. నెట్వర్కింగ్ పరిశ్రమలో అందరు హీరోలతో, దర్శకులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం. హైపర్ ఆది ప్రస్థానం కేవలం ఒక కమెడియన్గా ముగిసిపోయేది కాదు. ఆయన త్వరలో ఒక స్టార్ డైలాగ్ రైటర్గా లేదా దర్శకుడిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి తెలుగువారి ఇంటి మనిషిగా మారిన ఆది ప్రయాణం నిజంగా ఒక హైపర్ సక్సెస్ స్టోరీ.